పూరా లోకల్. ప్రవీణ్ పగడాల ఈ రోడ్ యాక్సిడెంట్ ఆయనకు జరిగినప్పుడు ఆయన చనిపోక ముందు అసలు ఆయన గురించి ఎంతో కొంత క్రైస్తవులకు మాత్రమే తెలుసు, హిందువులకు పెద్ద మొత్తంలో తెలియదని చాలా మంది చెప్తుంటారు. అలాగే ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ కూడా అంటే కాంట్రవర్సీ చేసేటట్టు వ్యాఖ్యలు ఉన్నాయని కొంతమందికి ఆయన అంటున్నాడు కదా, నేను కొన్ని మన మీద కత్తి తిరిగినందుకు నేను కొన్ని కొట్టి చంపి పొదల్లో పడేసిన అని. మరి అదే పాపం తగిలిందేమో, ఈయన కూడా భగవంతుడు కొట్టి పొదల్లో పడేసిండు. అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల పైన ఉన్న ఎంతో కొంత చనిపోయాక ఎంతో కొంత ఉన్న ఏదైతే ఆ బాధ ఉందో అంటే ప్రజల్లో అది కూడా పోయిందా ఆ సీసీ కెమెరా విజువల్స్ వల్ల? 100% పోతుంది కదా. మరి ఇప్పుడు మా ఓడు ఎంతో మంచోడు అనుకున్నటువంటి క్రైస్తవులే గాని చాలా మంది అమాయకమైన క్రైస్తవులు కూడా చాలా మంది ఉంటారు కదా, గుట్టిగా వీళ్ళు చెప్పే దొంగ మాటలు నమ్మి క్రైస్తవులకు పోయేటోళ్ళు. ఎవరండి మా పాస్టర్ గారు ఎంతో మంచోరు అనుకొని క్రైస్తవ మతం మారినటువంటి వాళ్ళు కానీ, లేదా వాళ్ళ ఇళ్లలో చాలా మంది విత్ ఇన్ ఫ్యామిలీ కూడా అన్నా నువ్వు ఎందుకు మారుతున్నావు అని తమ్ముడికి ఇష్టం ఉండదు, వాడు అట్లాంటి వాళ్ళు కానీ, లేదా బయట హిందూ సంఘాలు కానీ, కొంతమంది మాలాంటి దళిత సంఘాలు కానీ, వీళ్ళు చెప్పే దొంగ మాటలేమో ఒక దిక్కేమో చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో గడ్డి గుడిసెలు అన్నట్టు. మేము మందుకు దూరం అయిపోయినాం, గంజాయికి దూరం అయిపోయినాం అన్నీ అని చెప్పి పోయి మందు తాగకుండా మందు తాగి డీహైడ్రేషన్ అయ్యి ఏమైందో వరల్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అయ్యిండొచ్చు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. పోయి ఆడ పడి దెబ్బలు తాగించుకొని చంపినరో చచ్చిపోయినావు వాట్ ఎవర్ అయిపోతే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే చనిపోయినావు. నువ్వు అంత ముందుకు చనిపోతే ఇంత హ్యాపీగా అంటే అది హ్యాపీ కూడా ఏం కాదు. అది ఒక రకమైన వీళ్ళు మనుషుల మనసుల్లో రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనసుల్లో క్రియేట్ చేసుకున్నటువంటి ద్వేషానికి ప్రతిరూపకంగా ప్రతి కౌంటర్ గా వస్తున్నటువంటి రెస్పాన్సే ఈ రోజు హిందువుల నుంచి చాలా మోస్ట్ ఆఫ్ ది హిందువుల నుంచి హిందూ సంఘాల నుంచి వస్తున్నటువంటి కౌంటర్ రెస్పాన్స్. అంతే తప్ప వాళ్ళకి స్వతహాగా ఏం లేదు. వీళ్ళు ఏం తక్కువ స్టేట్మెంట్ చేసినంటే ఇదే ప్రవీణ్ పగడాల రాముల వారి మీద సీతమ్మ వారి మీద అరే వాళ్ళు ఎట్లా ఉండొచ్చురా భయ్, మేము ప్రే చేసుకుంటున్నాం. ఇప్పుడు మేము యేసుప్రభు మీద మాట్లాడాలా? యేసుప్రభు యొక్క జన్మను ఆయన సైంటిఫికల్ గా ఎట్లా అనాలిసిస్ చేస్తారో మరి అడగాలనా? వీళ్ళు చెప్పగలుగుతారా? ఒకవేళ మరి దాన్ని ఏ విధంగా మేము తీసుకోవాలి? మరి ఆయన ఎట్లా పుట్టారు భయ్ తండ్రి లేకుండాని? కాబట్టి అట్లా కాదు, వాళ్ళు మొక్కుతున్నారు, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ నమ్మకం వాళ్ళ, మా నమ్మకాలు మావి. సరే లేదు నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు కదా, లెట్ us సిట్ ఆన్ డిబేట్. నీ బొక్కలు నేను తీస్తా, నా బొక్కలు నువ్వు తీపోని. మరి మీ బైబిల్ ని మేము క్యాల్కులేట్ చేస్తాం, మా దాంట్లో మీరు క్యాల్కులేట్ చేయండి. మీకు ఎంతసేపు మనుస్మృతి అంతరాంతరము వీటికన్నా ఉన్నారు ఇంకా వాళ్ళు. మేము ప్రజెంట్ ఇదే పాస్టర్ల చేతుల్లో దళిత సోదరి మనులు ఎంతో మంది చర్చిలలో పోయి వాళ్ళ అఘత్యాయాలకు వాళ్ళు చేసేటటువంటి కామపరమైనటువంటి పనులకు బలైపోతున్నటువంటి ఎంతో మంది కేసులు ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తా. మీరు ఎప్పుడుదో మాట్లాడుతున్నా రేషో చూద్దాం. మరి ఇక్కడ ఎక్కువ నష్టపోతురా, అక్కడ ఎక్కువ నష్టపోతురా? దశమ భాగాల రూపంలో దోపిడీకి గురవుతుంది ఎవరండి? మా దళిత వర్గాలు కాదా? ఎవరి చేతుల్లో గురవుతారు? వీళ్ళ చేతుల్లోనే కదా. ఈ రోజు నిమ్న వర్గాలకు పోని పాస్టర్లదే మాట్లాడదాం. నిమ్న వర్గాలకు చెందినటువంటి పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? దళిత వర్గానికి చెందినటువంటి దళితులు, ముఖ్యంగా దళితుల వర్గానికి చెందినటువంటి పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? ఎస్సీలకు వరకు సంబంధించినటువంటి పెద్ద పాస్టర్లు వాళ్ళని ఎదగనియరు, వీళ్ళే ఎదగనియరు. ఎవరెందుకు? నేను మొన్న కూడా అనుమానం వ్యక్తం చేసిన, అసలు వీళ్ళ మధ్యలో గొడవలు కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను టెక్నికల్ గా పాయింట్ చెప్తా. వైన్ షాప్ దగ్గర ఆయన బ్రకాడి రమ్మో వాట్ ఎవర్ తీసుకున్న తర్వాత, ఓటాను తీసుకున్న తర్వాత ప్రవీణ్ కాదు అంటున్నారు. ప్రవీణో కాకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి ఇది స్కాన్ చేసింది ఎవరు? అయితే ప్రవీణో లేదా ప్రవీణ్ లాగా ఏషం వేసుకొచ్చున్నాడు. ఏషం వేసుకున్నాడు పాస్వర్డ్ ఎట్లా తెలుస్తుందండి? అంటే పాస్వర్డ్ తెలిసేటటువంటి క్లోజ్ వ్యక్తుల ద్వారా ఇది జరిగిందని మనం భావించవచ్చా? అంతే కదా. మరి అంటే ఇంటర్నల్ గా మీకు గొడవల వల్ల కూడా అయ్యి ఉండొచ్చు కదా. మీ పాస్టర్లకు ఉన్నటువంటి ఈ ఆధిపత్య పోరులో కూడా జరిగిండొచ్చు కదా. ఎన్నోసార్లు చర్చలలో కొట్టుకొని వచ్చారు కదా వీళ్ళు దశమ భాగాల కోసం. సో ఇది నేనేమంటా అంటే ఇవన్నీ అనుమానాలు, ఇవన్నీ స్పెక్యులేషన్స్, ఏదైనా ఉండొచ్చు. కొంత దర్యాప్తు జరిగి నిజాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట పెట్టేవారు కొంత ఆగాలి. లేదు మీరు ప్రొటెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక పద్ధతిగా ప్రొటెస్ట్ చేయండి, న్యాయం కోరండి. దాంట్లోకి బయటకు వచ్చేది ఏముందో దాని రిజల్ట్ కోసం నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాలంటే మీరు చాతగాని వాళ్ళ లెక్క అరే రాయి ఒక్కడు ఇసిరి కొడితే మీరు బదలాం ఇంకోని చేసినట్టు, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు నిజాలు తెలియకుండా ఈ రోజు హిందువులను బదలాం చేయడం అనేది తప్పు. మీరు అట్లా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే హిందువులు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తారు, చచ్చిపోయిన పరువు ఇంకా తీస్తారు, దాంతోపాటు మీ పరువు కూడా పోతుంది, కమ్యూనిటీ పరువు కూడా పోతుంది.
అది వీళ్ళ ముంత వీళ్ళే తోపుకున్నట్టు అవుతుంది.